ఒకే ఒక్కడు ఎన్నో కేసులు ఇంకెన్నో అరాచకాలు డ్రగ్స్ నుంచి అమ్మాయిలపై వేధింపుల వరకు అతడు చేయని క్రైమ్ లేదు. ఓ అమ్మాయిని హోటల్ గదిలో బంధించి డ్రగ్స్ ఎక్కించి అత్యాచారం చేసిన ఆరోపణలు కూడా ఉన్నాయి. తెలంగాణ ఏపీలో వరుస కేసులతో సంచలనంగా మారిన మస్తాన్ సాయి చిట్టా ఇది. గచ్చిబౌలి డ్రగ్స్ వ్యవహారాల్ని కూపీలాగితే గుంటూరు వరకు కదిలిన ఆ డొంక మిస్టరీ మామూలుగా లేదు. ఇంతకీ ఇతగాడి కహానీ ఏంటి? ఆ అరాచకాలేంటి? వాచ్ దిస్. వరలక్ష్మి టిఫిన్ సెంటర్ టు సుభాని హోటల్, గచ్చిబౌలి నుంచి గుంటూరు దాకా ఒకటే కేసు, ఎన్నో యాంగిల్. ఈ గచ్చిబౌలి డ్రగ్స్ కేసు మల్టీ యూనివర్స్ మూవీలా అటు క్రైమ్ ఇటు లవ్ యాంగిల్ తో రకరకాల రూట్లలో వెళ్తోంది. రాజ్ తరుణ్ లావణ్య లవ్ స్టోరీ కేసుని కీన్ గా అబ్జర్వ్ చేసిన పోలీసులు ఇందులో డ్రగ్స్ అనేదే ప్రధాన కోణమని అంచనా వేశారు. అదే కోణంలో డిక్ చేస్తూ వెళ్తే మస్తాన్ సాయి లీళ్లు ఒక్కోటిగా వెలుగులోకి వచ్చాయి. గత ఏడాది బయటపడ్డ వరలక్ష్మి టిఫిన్ సెంటర్ భాగోతంలో ఈ మస్తాన్ సాయి నిందితుడిగా ఉన్నాడు. కానీ అతడిని కేవలం డ్రగ్స్ వినియోగదారుడిగా అంచనా వేసిన పోలీసులు అప్పుడు విచారణ జరిపి వదిలేశారు. ఇక్కడి వరకు మస్తాన్ బతికిపోయాడు. కానీ కాలం ఎప్పుడూ ఒకలా ఉండదు. తప్పు చేసిన వాడు ఎంతో కాలం తప్పించుకొని తిరగడు. ఆ సమయమే ఆసన్నమైంది. రాజ్ తరుణ్ లావణ్య ఎపిసోడ్లో జరిగిన ఓ కీలక పరిణామంతో మస్తాన్ సాయి పేరు మరోసారి తెరపైకొచ్చింది. డ్రగ్స్ తీసుకొని తనను మస్తాన్ సాయి వేధించాడంటూ గత ఏడాదే లావణ్య కేసు పెట్టింది. దీంతో అతడిపై అరెస్టు వారెంట్ జారీ అయింది. ఇక్కడి వరకు ఒక ఎత్తు అయితే 2 నెలల క్రితం విజయవాడలో నమోదైన కేసు ఇంకో ఎత్తు. గుంటూరుకు చెందిన యనమల గోపీచంద్ ఢిల్లీ వెళ్లి 35 గ్రాముల MDMA డ్రగ్ కొనుగోలు చేశాడు. అక్కడి నుంచి వస్తూ విజయవాడలో రైలు దిగి బయటకు వస్తుండగా జూన్ 3న APSCB పోలీసులు అరెస్టు చేశారు. ఇతని కోసం రైల్వే స్టేషన్ బయట కారులో ఎదురుచూస్తున్న గుంటూరుకు చెందిన ఎడ్లకాంతి కిరణ్, సుభాని హోటల్ యజమాని కొడుకులు షేక్ కాజా మొయిద్దీన్, షేక్ నాగూర్ షరీఫ్లను కూడా అదుపులోకి తీసుకున్నారు. వీరిని సెప్ పోలీసులు విచారించారు. రావి సాయి మస్తాన్ రావు అలియాస్ మస్తాన్ సాయి ఇచ్చిన చిరునామాతో గోపీచంద్ ఢిల్లీ వెళ్లి డ్రగ్స్ తెచ్చినట్లు అంగీకరించారు. దీంతో విజయవాడ పోలీసులు A5గా సాయి పేరును చేర్చారు. ఇటు లావణ్య కేసు అటు డ్రగ్స్ కేసు మెడకు చుట్టుకోవడంతో సాయి పరారయ్యాడు. అతడి కోసం ఇటు హైదరాబాద్ పోలీసులు అటు విజయవాడ పోలీసులు కలిసి గాలింపు చేపట్టారు. ఫైనల్ గా గుంటూరు GT రోడ్లోని మస్తాన్ దర్గా వద్ద ఉన్నాడని తెలుసుకొని విజయవాడ వెస్ట్ సబ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ రెడ్డి అతన్ని అరెస్టు చేశారు. విజయవాడలోని 6వ MM కోర్టులో హాజరుపరచడంతో సాయికి 14 రోజుల రిమాండ్ విధించారు. నిజానికి మస్తాన్ సాయి బీటెక్ పూర్తి చేసి హైదరాబాద్ లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్నాడు. గచ్చిబౌలి వరలక్ష్మి టిఫిన్ సెంటర్ అతడి రూటు మార్చింది. ఇక గుంటూరులోని GTలో నివసించే మస్తాన్ సాయి తండ్రి రావి రామ్మోహన్ రావు ప్రముఖ మస్తానయ్య దర్గాకు ధర్మకర్తగా ఉన్నారు. మస్తాన్ సాయి కూడా కొంతకాలంగా గుంటూరులోనే ఉండి దర్గా నిర్వహణలో తండ్రికి చేదోడు వాదోడుగా ఉంటున్నాడు. రాజ్ తరుణ్ ప్రియురాలు లావణ్య 2023 మార్చి 30న మస్తాన్ సాయి సోదరి పెళ్లి కోసం గుంటూరు వచ్చింది. అయితే మస్తాన్ సాయి పెళ్లికి తీసుకెళ్లకుండా హోటల్లో ఉన్న లావణ్యపై దాడి చేశాడు. తనను అత్యాచారం కూడా చేసినట్లు లావణ్య గుంటూరులోని పట్టాభిపురం PS లో ఫిర్యాదు చేసింది. కానీ అప్పుడు తన పలుకుబడితో అరెస్టు నుంచి తప్పించుకున్నాడు. ఈ వివాదం అప్పట్లో గుట్టు చప్పుడు కాకుండా పోలీసులు చూశారని, ఎప్పుడైతే లావణ్య ప్రేమ వివాదం తెరపైకొచ్చిందో మస్తాన్ సాయి పేరును బయటపెట్టాడు రాజ్ తరుణ్. లావణ్యకు మస్తాన్ సాయి డ్రగ్స్ పంపిణీ చేసినట్లు ఆరోపణలున్నాయి. ఇప్పుడు అతడి అరెస్టుతో టాలీవుడ్ షేక్ అవుతోంది. సీజ్ చేసిన ఫోన్లో ఎన్నో సీక్రెట్స్ ఉన్నట్లు తెలుస్తోంది. అయితే తన కొడుకు అరెస్టు అక్రమం అంటున్నారు రావి రామ్మోహన్ రావు. మస్తాన్ సాయి ఏ పాపం ఎరగడంటున్నారు. తనైతే ఏం చేయలేదండి. నాకు తెలిసినంత వరకు అతన్ని ఇన్ని రోజులు మాతోనే ఉన్నాడు. ఈరోజు ఉదయం వచ్చి తీసుకొని వచ్చారు. ఒకటో 4 నిందితులు దొరికారు. వాళ్ళ ఫోన్ నెంబర్లో ఓ 10,000 కొట్టినట్టుంది, మీ అబ్బాయి కూడా ఉన్నాడు అని చెప్పి తీసుకొచ్చారు. అంతవరకే. ఆ 10,000 ఎందుకు కొట్టారు ఏంటి అని అడిగారు. నేను ఏమో నాకు తెలియదండి, అది నాకు తెలియని విషయం, నాకు తెలియదు అని చెప్పాను. ఇంతకీ మస్తాన్ సాయి ఎవరెవరికి డ్రగ్స్ సప్లై చేశాడు, ఎక్కడ నుండి కొనుగోలు చేశాడు, వీరి వెనుక ఇంకా ఎవరెవరున్నారు అన్న కోణంలో విజయవాడ సెప్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మొత్తం మీద డ్రగ్స్ కేసులో అరెస్టులు గుంటూరులో కలకలం రేపుతున్నాయి.